అడగాల్సినవన్నీ అడిగాక ఏదో ఒకటి అడగకపోతే వాంటెడ్గా దీని గురించే పిలిచారు. అసలు ఈ క్వశ్చన్ అసలు రాజకీయము నా వయసుకి నాకున్న పరిజ్ఞానానికి నా ఆలోచన విధానానికి అంటే రాజకీయ నాయకులకే మీరు ఏం జరుగుతుంది అని చెప్పే స్థాయి మీది. మీరు రాజకీయంలోకి రావడం పెద్ద ఆశ్చర్యమా? ప్రస్తుతం అయితే ఆశ్చర్యమే. అవసరం ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థకు నేను రేణుకి కూడా సరిపోను. వాళ్ళ మేధస్సుకు, వాళ్ళ సేవా తత్వానికి, లేదా వాళ్ళ ఐశ్వర్యానికి, వాళ్ళ పొజిషన్కి, వాళ్ళ వాక్చాతుర్యానికి ఎలా అంటే కొట్టుకపోతాను నేను. అందులోకి తెలిసి అందరి జాతకాలు చెప్పే నేను అందులోకి అడుగు పెడితే కానీ నామినేటెడ్ పోస్ట్ ఒకటి వస్తుంది నాకు. మీ జాతకంలో ఉంది. అది 43 yearsలో. ఇప్పుడు మీరు ఎంత 33 కంప్లీట్ అయినాయి. ఓకే, ఇంకా 10 ఏళ్ల తర్వాత వస్తుంది. శర్మ గారు, నేను ఈ టాపిక్స్ అన్ని పక్కన పెడితే మీరు అసలు మీ జన్మస్థలం ఎక్కడ? నల్గొండ దగ్గర యాచారం అని ఒక గ్రామం. నల్గొండకు 32 కిలోమీటర్లు. అంటే మీ అమ్మా నాన్న అక్కడేనా? అక్కడే. మా నాన్నగారు వ్యవసాయం, ఆయన అక్కడే ఉండేవారు. మా అమ్మగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత నేను మా నాన్నని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకున్నాను. అప్పటి వరకు నల్గొండలోనే ఉన్నారు ఆయన. తర్వాత హైదరాబాద్ వచ్చాం 2008లో. మీరు శ్రీశైలంలో చదువుకున్న తర్వాత, అంటే మీ విద్యాభ్యాసం తర్వాత మీరు ఒక టీవీ ఛానల్లో అంటే చెప్పారు, టీవీ ఛానల్ వేదికగా మీరు జ్యోతిష్యం చెప్పడం జరిగింది. ఆ వేదిక మీకు ఏ విధంగా వచ్చింది? మీలాంటి సన్నిహితులకు ఆయన నేను ఏది ప్లాన్ చేయలే. ఇది కూడా జ్యోతిష్యంలో యోగం ఉంటే నాకు గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు, వాక్ స్థానంలో గజకేసరి యోగాన్ని ఇస్తున్నాడు. అందులో జ్యోతిష్యానికి పరమ రాజయోగ కారకుడైన బుధుడి నక్షత్రంలో ఉన్నాడు. అందుకే జ్యోతిష్యంలోకి అనుకోకుండా ఒక ఆయన ఫలానా ఛానల్ నుంచి ఒక ఆయన వచ్చి మీరు చెప్తారా మా ఛానల్లో అని అడగడం జరిగింది. నాకు అసలు జ్యోతిష్యం వచ్చు కానీ ఇట్లా వేదికలో కూర్చొని మాట్లాడటం రాదు అంటే మీరు నాతో చెప్పిన సమాధానమే అక్కడ చెప్పండి అన్నాడు. ఫస్ట్ లైవ్ ఇప్పటికీ నాకు గుర్తుగా పెట్టుకున్నాను నేను. ఫస్ట్ లైవ్ ఉంది, అందులోనే నేను తడబడకుండా మాట్లాడా. అక్కడి నుంచి కంటిన్యూ అయింది. నా ప్రమేయం లేదు. ఏమన్నా మీరు ఉపకార వేతనం తీసుకున్నారా దానికి? నేను తీసుకోలేదు, ఇవ్వలేదు. నిజమా? ఇవ్వలే. ఎందుకంటే కొత్త కదా, అందులోకి రావటమే గొప్ప, కొత్త. దాని ద్వారా మీకు క్లయింట్లు పెరిగారు? దాని ద్వారా కొన్ని సంవత్సరాలకు వచ్చారా క్లయింట్స్? అంటే మీరు ఈ వైపు రావడానికి కారణం ఏంది? అంటే పుట్టగానే ఎవరైనా కూడా అంటే ఆడుతూ పాడుతూ జాలీగా ఉంటుంది లైఫ్. అవును, మీది కూడా ఆ విధంగానే ఇది కూడా జాలీగా ఉంది, మస్తు సంతోషంగా ఉంది. మేము ఇదేం కష్టంగా ఏమి ఉండదండి. కష్టం ఏమి ఉండదు, కానీ ఇప్పుడు అందరిలాగా మీరు ఉండడం చాలా కష్టం. ఎందుకు ఉండదు? ఉంటాం. అందరిలాగా ఎందుకు ఉండకూడదు? సినిమాకి పోతారా? సినిమాలకు పోతారా మీరు? అయ్యో ఎందుకు పోరండి, అదేం తప్ప. నచ్చినవి మంచివి దైవికంగా ఉన్నాయి, లేదా మెసేజ్ ఓరియంటెడ్. రీసెంట్గా ఏం సినిమా చూసారు మీరు? రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారిది వాల్తేరు వీరయ్య చూసాం. ఓకే, అంటే థియేటర్స్కి వెళ్తారా? గుర్తుపడతారా అక్కడ ఎవరైనా? గుర్తుపట్టకుండా క్యాబ్ పెట్టుకుంటాను. అంటే అది తప్పు అని కాదు, అక్కడ జాతకాలు అడుగుతారు. ఒక ఆయన గుర్తుపెట్టారు, ఏది ఈ పాప్కార్న్ అవి తీసుకుంటుంటే ఆయన నెంబర్ తీసుకొని జాతకం అడిగారు. అది అసందర్భం కదా. మన ఫ్యామిలీతోనో తమ్ముడితోనో వెళ్ళినప్పుడు కూడా అదే ఇష్యూ ఉండకూడదనే తప్ప దాచుకోనో దొంగతనంగానో చూడటం కాదు, అది ఇష్యూ. ఓకే, పోయిన పర్పస్ మిస్ కాకుండా ఉండడం కోసం అంతెందుకు ఒక క్యాబ్ ఎక్కాను నేను. డ్రైవర్లు 2 లీవు, ఒక కారు మా నాన్నగారు తీసుకెళ్తే నేను క్యాబ్లో వెళ్తే నా వాయిస్ చాలా బ్లైండ్ ఫాలోవర్ అతను నాకు. అతని పేరు రత్నయ్య. నాకు ఎందుకు బాగా గుర్తుందంటే అంత బ్లైండ్ ఫాలోవరు. నేను కాదన్నా వాదించి మీరే ఇది అని నాకు చూపించాడు. అతని ఫ్యామిలీ మొత్తాన్ని ఇంటికి వెళ్ళి కలిసి సన్మానం చేసి ఆశీర్వచనం చేశా ఒక్క క్యాబ్ ఎక్కినందుకు. అలా నన్ను కలవాలంటే కనీసం 6 నెలలు పడుతుంది. నేను ఇది అహంకారంతో మాట్లాడట్లేదు, షెడ్యూల్ అలా ఉంటుంది. కానీ ఒక్క క్యాబ్ ఎక్కినంది అతను నన్ను గుర్తుపెట్టాడని ఆనందంతో. అంటే నేను పలు విధాలుగా కాదు అన్నా కూడా నా ప్రూఫ్ అంటే ఇట్లా మీరు ఇదే ఇగో ఇది
అని ఆయన వాదించండి మీరు. వాదించి చేస్తే అలా వెళ్ళా. గుర్తుపడతారు. నార్మల్ లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా నా పిల్లలతో నేను చాలా ఆనందంగా ఉంటాను. నా లైఫ్కి కాంట్రవర్సీ లేవండి. బిఫోర్ లేవు. ఈ ఇష్యూ జరగక ముందుకు లేవు. ఈ ఇష్యూ జరిగిన కొంతకాలం మళ్ళీ తర్వాత కామన్. బ్రేకింగ్ న్యూస్ ఎన్ని రోజులు ఉంటుంది క్రాంతి గారు? అంతే, ఫ్యూ అవర్సే ఉంటుంది అంతే. లక్ష్మీకాంత శర్మ యోగ్యా భోగ్యా? యోగి కాదు, భోగి కాదు. లక్ష్మీకాంత శర్మ ఒక ఆధ్యాత్మికవేత్త. దైవ మార్గాన్ని ఎంచుకోండి అని బోధించేటటువంటి వ్యక్తిని. అంతే. మీ ఇష్టమైన దైవం? దత్తాత్రేయ స్వామి, దుర్గాదేవి. మళ్ళీ చెప్తున్నాను, మీకు నేను చెప్తాను. ఒక్కసారి మీ జాతకం నేను చూసా కాబట్టి మాట్లాడుతున్నా. కన్యా లగ్నం మీది. ఇది అక్షర సత్యం అవుతుందో లేదో 1 monthలోనే మీకు ప్రూవ్ చేస్తాను. 1 monthలో 1 month జూన్ 20వ తారీఖు నాడు, జూన్ 20వ తారీఖు దత్తాత్రేయ స్వామి మీకు లాభంలో బుధుడున్నాడు. మీరు దత్తాత్రేయ స్వామి క్షేత్రమైన కుర్వపురం మక్తల్ దగ్గర ఉంది. కుర్వపురం వెళ్ళి అక్కడ నిద్ర చేసి రండి. జూన్ 20 నెక్స్ట్ మంత్. ఆఫ్టర్ దట్ ఏంటి అనేది మీరు ఇక నన్ను వదిలిపెట్టరు. ఈ వాక్కుకున్న పవర్ ఏంటి, నా స్వామి పలికించే వాక్ ఎలా ఏంటి, దానికి ఏం ప్రూఫ్లు నా దగ్గర లేవు. కానీ మీ జాతకాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఏమవుతుంది? నిద్ర చేసి వస్తాడా? నిద్ర చేసి వచ్చాక ఏమవుతుంది? పాజిటివ్ ఫలితాలు వస్తాయి. ప్రశాంతంగా ఉంటారు. అనుకున్న పనులు 10 రోజుల్లో అయ్యేవి 2 రోజుల్లో అవుతాయి. డిలే అయిన పనులు పూర్తవుతాయి. ఏదైనా ఒక ఖచ్చితంగా శుభవార్త వింటారు. దానికి ఎలా వెళ్తేనే దేవుడు ఇస్తాడా? అక్కడికి పోతేనే దేవుడు ఇస్తాడా? దేవుడైనా ఏమైనా దాని ఏమంటారు వ్యాపారియా? అలా కాదండి. మీకున్న మాల్యం, పాంచభౌతిక శరీరానికి కొన్ని పాపాలు అంటిపెట్టుకొని ఉంటాయి, కొన్ని దోషాలు అంటిపెట్టుకొని ఉంటాయి. అవి పోవాలంటే క్షేత్రంలో అడుగు పెట్టాలి. అవి పోవాలంటే నదీ స్నానం చేయాలి. అవి పోవాలంటే క్షేత్రంలో నిద్ర చేయాలి. ఇది కదా ఆన్సర్. ఇది పరమార్థం. ఏదో మేము చెప్పామంటే ఆ గుడికి నాకేమీ బ్రోకరిజమో లింకో కమిషన్లో లేవు. ఓకే. తప్పకుండా జూన్ 20 వీలైతే గుర్తుపెట్టుకోండి. మా వ్యక్తిని గుర్తు చేయమన్నా మీకు మెసేజ్ పెడతాడు. కురువపురం అడ్రస్ లొకేషన్ పెడతాను. నిద్ర చేసి రండి. నేనేం పూజలు చేయమన్నట్లు ఇంకోటి తర్వాత చెప్తా. మీతో డబ్బు ఖర్చు పెట్టిస్తా, దానాలు చేయిస్తా. ఫస్ట్ నేనంటే ఒక నమ్మకం కావాలి కదా మీకు. నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు ఐడియా రావాలి కదా. అంటే మీరు జ్యోతిష్యం చెప్తారు కదా, అంటే ఓన్లీ జాతక రీత్యా చెప్తారా, అంటే డేట్ ఆఫ్ బర్త్ రీత్యా చెప్తారా? హస్తరేఖల ద్వారా, నాడి ముద్రల ద్వారా, లేదంటే పేరు మీద కూడా కొంత వస్తుంది. ఏదో ఒక కంపెనీ పేరు, ఫలానా బిజినెస్ చేశా, అక్కడికక్కడికే వస్తుందన్న ఆ పేరు మీద కానీ, వాస్తు పరంగా అన్నీ. ఓకే 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 శర్మ గారు, అంటే నేను జనరల్గా అందరు అడుగుతుంటారు, మీ దృష్టికి కూడా రావచ్చు అనుకుంటున్నాను. చేతులు ఉన్నోళ్ళకు జాతకాలు ఉంటాయని చెప్పేసి మీరు అంటారు. చేతులు లేనోళ్ళకు చేతులు మొత్తమే ఉండే వాళ్ళ పరిస్థితి ఏంది? నేను అదే మాట్లాడా కదా ఇప్పుడు. డిఫరెంట్ ఈ మానవులు చాలా భయంకరమైన డేంజర్ అనే ఋషులు ముందే గమనించి కనుక్కొని వివిధ రకాల ఆప్షన్స్ ఇచ్చారు మనకు. భగవంతుళ్ళల్లోనే ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతారు, ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అని చాలామంది హేతువాదులు ఏదో రకరకాల భగవంతుడు అంటే నమ్మకం లేని వాళ్ళు అడుగుతుంటారు. మానవుడికి ఒక్కడే దేవుడు ఉన్నాడు అనుకుందాం. సపోజ్ ఒక్క ఆంజనేయ స్వామి ఉన్నాడు మనందరికీ, వీళ్ళెవరు లేరు. నువ్వు ఎన్ని మొక్కినా ఆంజనేయ స్వామి ఏమీ నీకు ఫలితాన్ని ఇవ్వకపోతే నువ్వు ఆ దేవుడిని వదిలేస్తావు, భక్తిని వదిలేస్తావు, దేవుడు లేడంటావు. అదే ఆంజనేయ స్వామి కాకపోతే నెక్స్ట్ శ్రీశైలం వెళ్తావు, అక్కడికి కాకపోతే నెక్స్ట్ తిరుపతి వెళ్తాం, అక్కడికి కాకపోతే నెక్స్ట్. ఇక్కడ దైవికమైన శక్తిని, భగవత్ తత్వాన్ని, భగవంతుడన్న నమ్మకాన్ని మాత్రం వదలవు. ఇన్ని రకాల భగవంతులు ఉన్నారని నమ్మటమే చాలా గొప్ప తత్వం అది. కాబట్టి ఈ చేతులు లేని వాళ్ళకి జాతకం ఎలా చెప్పాలి? ఋషులు అందుకే నాడి, పామిస్ట్రీ, లేదంటే డేట్ ఆఫ్ బర్త్, లేదంటే పితృ రుణయోగం, వంశాన్ని బట్టి తండ్రికి సంబంధించిన వేలుముద్రల ద్వారా ఇలా చెప్పొచ్చు వివిధ రకాలు. నేను ఒక విషయం అడుగుతానండి, అంటే ఒక క్లారిటీ కోసం. అంటే సృష్టిలో ఏ వ్యక్తికైనా మీరు జ్యోతిష్యం చెప్పగలగాలి. ఓకే, అవును కదా? ప్రశ్నను బట్టి చెప్తా నేను. అయితే ఒక అనాథ, ఓకే, తండ్రి లేడు, ఓకే, తల్లి ఎవరో తెలియదు, పుట్టిన సమయం తెలియదు, పేరు
అరే చిన్న అంటాడు ఒకడు, అరే బాబు అని ఒకడు పిలుస్తాడు, ఆయనకి పేరు పెట్టలే, 10 సంవత్సరాలు ఉన్నాడు, యాక్సిడెంట్లో చేతులు పోయినాయి, ఆయనకి జాతకం ఎట్లా చెప్తారు మీరు? ఆయనను తీసుకురా చెప్తా ఇదే లైవ్లో చెప్తా. ఎట్లా చెప్తారా? అసలు అలాంటి వాళ్ళు ఉండరు క్రాంతి. నువ్వేంటంటే వాంటెడ్గా నువ్వేం సముద్రం ఎండిపోతే మనం ఎలా బతకాలి, ఎండిపోయినప్పుడు ఆలోచిద్దాం. 3/4 ఎండిపోయాక 25% ఉంటుంది కదా, అప్పుడు ఆలోచిద్దాం. అలా నువ్వు అనేవన్నీ ఎలా ఉన్నాయంటే స్టోరీ, వాడికి పేరు ఉండదు, డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, తండ్రులు ఉండదు, అనాథ, మళ్ళీ చేతులు కూడా పోయాయి. వాడిని తీసుకొస్తే చెప్తా. వాడు ఉండడు, నీ ప్రశ్నలోనే ఉంటాడు, వాడు లైవ్లో ఉండడు. కాబట్టి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీకాంత శర్మ గారు. నాకు కూడా చాలా సంతోషం. ఈ వేదిక ద్వారా గొప్ప జ్యోతిష శాస్త్రానికి ఇంకొంత గౌరవం పెరిగింది అనుకుంటాను. జై గురు దత్తాత్రేయ.